30 ఏళ్లు దాటికనే శరీరంలో మార్పులొచ్చే ఛాన్స్ ఉంటే మాట నిజమే. అయితే ఇదేం ఒక్కసారే అయిపోదు. కానీ మనం నిర్లక్ష్యం వహిస్తే అది కొన్నేళ్లకు ఎఫెక్ట్ బయటపడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సో ఆరోగ్య సమస్యలు బయటపడ్డాక ఆందోళన చెందకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలతో దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని బేసిక్ విషయాలు చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. అందులో మొదటిది కాల్షియం, విటమిన్ డి చెక్ చేసుకోవడం. జాయింట్ పెయిన్స్ మొదలైనప్పుడు చాలా మంది బోన్ హెల్త్ పైన ఫోకస్ పెడతారు, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుందని, బోన్స్ మజిల్ వీక్నెస్ చాప కింద నీరులా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాల్షియం, విటమిన్ డి లోపిస్తే ఆస్టియోపోనియా, ఓస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి శరీరానికి తగిన కాల్షియం, విటమిన్ డి ఉండేలా చూసుకోవాలంటున్నారు. ఇక రెండోది స్ట్రెంగ్త్ ట్రైనింగ్. కార్డియో వర్కౌట్స్ అంటే వాకింగ్ లేదా రన్నింగ్ వంటివి మాత్రమే చేసి ఫిట్నెస్ మెయింటైన్ చేయగలుగుతున్నాం అనుకుంటే పొరపాటే. ఒక్క కార్డియో మాత్రమే చేయడం వల్ల భవిష్యత్తులో కండరాలు క్షీణించే ఛాన్స్ ఉంటుందని, కార్డియోతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేస్తేనే కండరాలు దృఢంగా ఉండడమే కాకుండా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మూడోది రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం. చాలా మంది ప్రస్తుతానికి హెల్త్ బాగానే ఉంది కదా అనే అభిప్రాయంతో టెస్టులు చేయించుకోవడానికి ఆసక్తి చూపించరు. అయితే చాలా వ్యాధులు తీవ్రమైనప్పుడే లక్షణాలు చూపిస్తాయని, అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ చేస్తాయి కాబట్టి రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందులో బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, సిబిసి, విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్ ఆర్ ఫెరిటిన్, బ్లడ్ ప్రెషర్ చెకప్స్ రెగ్యులర్ గా అంటే 3 నుంచి 6 నెలలకోసారి చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.